హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ప్రసాద్. మనం ప్రీవియస్ ఎపిసోడ్లో రౌటింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. రౌటింగ్ ఎందుకు యూజ్ చేస్తాము, రౌటింగ్ ఎలా క్రియేట్ చేయాలి, తర్వాత ఎలా ఒక దాని నుంచి ఇంకో కాంపోనెంట్కి నావిగేట్ అవ్వాలి చూసాం కదా. ఇవాళ మనం ఏం చూస్తున్నామంటే, ఇవాళ ఏం చూడబోతున్నామంటే నెస్టెడ్ రౌటింగ్ అండి. ఈ నెస్టెడ్ రౌటింగ్ అంటే ఏంటంటే, నేను అప్లికేషన్ తీసుకెళ్తాను. ఇక్కడ చూడండి, మనం లోకల్ హోస్ట్ 4000 కొట్టినప్పుడు అబౌట్ పేజ్ ఉంది. ఇక్కడ కాంటాక్ట్ మీద కొట్టినప్పుడు /కాంటాక్ట్ వచ్చింది. ఓకే, ఇక్కడ ఓకే ఎంప్లాయీ ఇలా ఉంది అనుకోండి. దీన్ని ఏమంటే నెస్టెడ్ రౌటింగ్ అంటారు. అంటే ఈ ఈ యొక్క ఎంప్లాయీ అనేది ఈ కాంటాక్ట్కి చిల్డ్రన్, ఈ కాంటాక్ట్ అనేది పేరెంట్. చైల్డ్ ఎలా క్రియేట్ చేయాలి అని చూపిస్తాను. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ నెస్టెడ్ రౌటింగ్. //తో అలా మనకి నెస్టెడ్తో ఉంటుంది. ఓకే, సో ఇది ఎలా ఇంప్లిమెంట్ చేయాలో. సో బిఫోర్ దాట్ ఐ వాంట్ టు టెల్ యూ 2 more things. ఒకటి ఏంటంటే, ఇంతకుముందు మనం ప్రీవియస్ ఎపిసోడ్లో చూడండి, లోకల్ హోస్ట్ 4000 ఎంటర్ కొట్టినప్పుడు మనం అబౌట్లో ఉన్నాం. ఓకే, బట్ స్టిల్ ఇక్కడ లోకల్ హోస్ట్ 4000 చూపిస్తూ ఉంది. ఇది కరెక్ట్ కాదు కదా, అంటే చూడడానికి మంచిగా లేదు. అంటే /అబౌట్ అనే ఉండాలి యాక్చువల్గా. ఇలా మనము ఎప్పుడైనా బై డిఫాల్ట్గా కొట్టినప్పుడు మనకి కావాల్సిన రెస్పెక్ట్ ఇక్కడ పాత్ రావాలి అని అంటే మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే రీడైరెక్ట్ టు అండ్ పాత్ మ్యాచ్ అనేది ఒకటి ఉందండి. అది ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలంటే, ఈ యొక్క యాప్ రౌట్స్లో వైల్డ్ కార్డ్ రౌట్స్ ముందు ఇక్కడ ఓకే ఇంప్లిమెంట్ చేస్తాను చూడండి అది. సో ఇక్కడ ఏంటి, మనం /path : ఓకే, ఇక్కడ ఏమి ఇవ్వాలంటే ఎంటీ. ఓకే, ఎంటీగా ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే రీడైరెక్ట్ అవ్వాలి. దేనికి అవ్వాలి అని అంటే, మనము అబౌట్. ఓకే, ఇక్కడ /అనైనా పెట్టుకోండి. ఓకే, /అబౌట్ అనే దానికి వెళ్ళాలి. తర్వాత ఇక్కడ ఇది మాత్రం ఫుల్ పాత్ మ్యాచ్ అనేది ఫుల్గా ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ అబౌట్ అనేది ఇక్కడ పెడతాం. ఓకే, ఇప్పుడు దీని కామా మిస్సింగ్. సో ఇప్పుడు ఏంటంటే, మనం రాసింది ఏంటంటే, ఎప్పుడైనా పాత్ ఎంటీగా ఇచ్చినప్పుడు రీడైరెక్ట్ టు ది /అబౌట్. /అబౌట్ ఎక్కడ ఉంది కాబట్టి అది అబౌట్ కాంపౌండ్కి వెళ్తుంది. సో మనకి దీనివల్ల ఏమవుతుందంటే URL అనేది అబౌట్ అనేది వస్తుంది. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. నౌ లెట్స్ సేవ్ ఇట్. నౌ లెట్ మీ చెక్ ఇట్ అవుట్. నౌ లెట్ మీ సేవ్ ఇట్. అప్లికేషన్ రన్ అవుతుంది. బ్రౌజర్కి వెళ్తే చూడండి, బై డిఫాల్ట్గా మనకి /అబౌట్కి వెళ్ళిపోయింది. ఓకే, నౌ లెట్ మీ ట్రై టు రిమూవ్ దిస్ అబౌట్. ఎంటర్. చూడండి, మళ్ళీ అబౌట్కి వెళ్తుంది. కానీ ఇక్కడ అబౌట్ హైలైట్ అవ్వట్లేదు. ఇది ఎక్కడుంది అబౌట్ కాంటాక్ట్ అనేది, మనకి nav బార్లో ఉంది. nav బార్కి వెళ్దాము, నావిగేషన్ బార్ కాంపోనెంట్ HTML. ఇక్కడ / అని ఉంది. కాదు, మనకు ఉండాల్సింది అబౌట్. మార్చేసాం కదా మనం. ఇప్పుడు నేను లెట్ మీ గో బ్యాక్. చూడండి, ఇప్పుడు అబౌట్ హైలైట్ అవుతున్నది. ఇనిషియల్గా అబౌట్ వస్తున్నది. ఇప్పుడు నేను అబౌట్ తీసేస్తాను, ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేయగానే అబౌట్లో ఉంది. ఓకే, నేను ఇప్పుడు కాంటాక్ట్లోకి వెళ్తాను. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది మనకి. ఓకే, సో ఇప్పుడు ఇంకొకటి మేము చెప్పాలనుకున్నది ఏంటంటే, మనకి టైటిల్ అండి. ఇక్కడ Angular 17తో పాటు మనం ఎక్కడున్నామో కూడా చెప్తుంది. ఓకే, అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే, దాని ముందు నేను మీకు మళ్ళీ nav బార్లోకి వెళ్ళి ఇక్కడ ఇంకొక సర్వీస్ ఉందండి. ఆ సర్వీస్ పేరంటే ఏరియా. ఓకే, కరెంట్ వెన్ యాక్టివ్. ఓకే, ఈక్వల్ టు పేజ్. ఇది ఏం చేస్తుందంటే, ఫర్ ది బ్లైండ్ పీపుల్కి వాళ్ళకి ఇది సౌండ్ ప్రొనౌన్స్ చేస్తుంది ఏ పేజ్లో ఉన్నప్పుడు, యాక్టివ్ అయినప్పుడు పేజ్. ఓకే, సో ఇది ఒక కాన్సెప్ట్. ఇది మనకి సర్వీసెస్లో ఉంది. సో నేను దీన్ని పేస్ట్ చేస్తాను ఇక్కడ. ఓకే, నౌ లెట్ మీ సేవ్ ఇట్. దీంతో పాటు మనం ఇంకేం చేయాలంటే, మనం ఎక్కడైతే రాసామో ఆ రౌట్స్, ఓకే, ఆ రౌట్స్ ఫైల్లోకి వెళ్ళి app_routes.ts ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ ఆఫ్టర్ దిస్ టైటిల్ ఏంటి, దీనికి టైటిల్ ఏంటంటే అబౌట్. ఓకే, అబౌట్ కాబట్టి అబౌట్ ఇవ్వాలి. ఇక్కడ ఏంటంటే కాంటాక్ట్. లెట్ మీ గివ్ ద కాంటాక్ట్. సో టైటిల్, సో దీనికి ఏంటి కాంటాక్ట్ కదా, కాంటాక్ట్. సో ఈ విధంగా అన్నిటికీ ఇవ్వాలి. ఓకే, సో నేను nav బార్కి ఇవ్వాలనుకోవట్లేదు, ఈ రెండింటికి ఇస్తున్నాను. లెట్ మీ సేవ్ ఇట్. నౌ లెట్ మీ గో బ్యాక్. చూడండి, మనం ఇక్కడ ఏం చూడండి, అబౌట్ అని వచ్చేసింది. ఓకే, ఎందుకంటే అబౌట్లో ఉన్నాం కాబట్టి. అదే ఇప్పుడు నేను కాంటాక్ట్లోకి వెళ్తే ఇక్కడ కాంటాక్ట్ మారిపోయింది. ఈ విధంగా మనం టైటిల్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అండి. ఓకే, దిస్ ఆర్ ద 2 కాన్సెప్ట్స్ ఐ రియలీ వాంట్ టు షేర్ యూ బిఫోర్ ఐ స్టార్ట్ విత్ ది నెస్టెడ్ routing. Okay, so I hope you understand this clearly. Okay, now let me go to the nested routing. Okay, let me take you to the application. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ కదా మనం రౌటింగ్ రాస్తున్నాము. ఇక్కడ రౌటింగ్ రాసేటప్పుడు ఇక్కడ ఎలా ఇవ్వాలో చూపిస్తాను చూడండి. నెస్టెడ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కాంటాక్ట్ అనుకున్నాము కదా, ఈ కాంటాక్ట్కి నేను ఇవ్వాలనుకుంటున్నాను.
సో ఇక్కడ దీన్ని కాపీ చేసుకుంటాను నేను. కాపీ చేసుకొని మళ్ళీ ప్లేస్ చేస్తాను. ఇక్కడ ప్లేస్ చేసి ఇక్కడ ఈ పార్ట్ని తీసేస్తాను. ఓకే, పాత్ కాంటాక్ట్ ఇచ్చి ఓకే ఈ పాత్కి చిల్డ్రన్ ఉంటుంది. ఈ చిల్డ్రన్ ఓకే చిల్డ్రన్ ఈ చిల్డ్రన్ కోలన్ స్క్వేర్ బ్రాకెట్స్ ఇక్కడ మనం ఉంటుంది ఈ పాత్ కాపీ చేసుకొని అంటే ఈ చిల్డ్రన్స్ ఇలా డిఫైన్ చేసుకోవాలి. ఓకే, స్క్వేర్ బ్రాకెట్స్ ఇవి. లెట్ మీ రిమూవ్ దిస్ అండ్ లెట్ మీ యాడ్ ఇట్. ఓకే, సో ఈ విధంగా అంటే ఇప్పుడు ఏమైంది, ఓకే దేర్ ఇస్ సమ్ వేర్ మిస్టేక్, ఇక్కడ కామా అండి. ఓకే, సో ఏమైందంటే ఈ యొక్క కాంటాక్ట్ అనేది పేరెంట్, దానికి చిల్డ్రన్స్ ఏంటంటే మనం ఇవ్వాల్సిన కాంపోనెంట్స్. ఓకే, నేను ఒక కాంపోనెంట్ ప్రజెంట్ పెట్టుకుంటున్నాను. సో ఈ యొక్క కాంపోనెంట్ పేరు మనం ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకుందాం. ఓకే, ఈ కాంటాక్ట్ కదా ఏంటంటే సేల్స్ పర్సన్ అని ఇద్దాం ఒకటి. ఓకే, లెట్ మీ గో టు హియర్ ఎన్జీ స్పేస్ జీ స్పేస్ సి స్పేస్ సేల్స్ పర్సన్. ఓకే, ఎంటర్. ఇప్పుడు ఏమవుతుంది, కాంపోనెంట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఆ సేల్స్ పర్సన్ కాంపోనెంట్ ఎక్కడ క్రియేట్ అయిందో చూడండి. సో నాబార్ ఓకే సేల్స్ పర్సన్ ఇక్కడ ఉంది. సో ఏం చేస్తాము మనము, ఈ సేల్స్ పర్సన్ కాంపోనెంట్ యొక్క ఈ క్లాస్ నేమ్ తీసుకొని యాప్ రోడ్స్లోకి వెళ్ళి ఇక్కడ రైట్ సైడ్ పెట్టాను. ఓకే, సో దీనికి ఓకే ఇది ఇంపోర్ట్ చేసుకోవాలి కదా, ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇక్కడ సేల్స్ పర్సన్ ఓకే అని ఇచ్చాను. ఓకే, సో టైటిల్ వచ్చి సేల్ పర్సన్. ఓకే, అంటే ఇప్పుడు ఏంటి, నేను ఒక కాంటాక్ట్కి ఒక చిల్డ్రన్ క్రియేట్ చేశాను, ఆ సేల్స్ పర్సన్. ఓకే, ఇంకొకటి కూడా క్రియేట్ చేసుకోవాలంటే చేసుకుందాం. ఓకే, ఇది ఎగ్జిక్యూటివ్ అని ఇచ్చాను. ఓకే, తర్వాత ఇక్కడ ఒక కాంపోనెంట్ క్రియేట్ చేయాలి కాబట్టి ఎన్జీ స్పేస్ జీ స్పేస్ సి స్పేస్ ఎగ్జిక్యూటివ్ అని ఇచ్చాను. ఎంటర్. ఇప్పుడు మనకు అదే కాంపోనెంట్ అయితే క్రియేట్ అవుతుంది. కాంపోనెంట్ ఎక్కడ క్రియేట్ అయిందో చూడండి ఒకసారి. ఎగ్జిక్యూటివ్ ఇక్కడ ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని నేను ఆ యొక్క కాంపోనెంట్ నేమ్ తీసుకొని యాప్ రోట్లోకి వెళ్ళి నేను ఇక్కడ ప్లేస్ చేశాను. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ పెట్టాను. ఇది ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి ఇంపోర్ట్ చేసుకుందాం. ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఏం చేస్తున్నా అంటే నేను లాస్ట్కి వెళ్ళి క్లిక్ చేసి కంట్రోల్ స్పేస్ కొడుతున్నా, సజెషన్ వస్తుంది. ఓకే, ఎంటర్ కొట్టి అంతే. ఓకే, ఇప్పుడు ఇలా ఈ విధంగా నేను ఒక పేరెంట్కి 2 చిల్డ్రన్స్ పెట్టాను. ఓకే, ఇవి దీన్ని ఏమంటారంటే నెస్టెడ్ రౌటింగ్. ఓకే, నౌ లెట్ మీ సేవ్ దిస్ ఫైల్స్. ఓకే, ఇప్పుడు నేను అప్లికేషన్లోకి వెళ్ళి ఏంటి కాంటాక్ట్ స్లాష్ సేల్స్ పర్సన్ ఎంటర్. చూడండి సేల్స్ పర్సన్ వర్క్స్ వచ్చింది చూడండి. ఓకే, సో ఇంకొకటి ఏంటి మనకి ఎగ్జిక్యూటివ్. ఇప్పుడు కాంటాక్ట్ స్లాష్ ఎగ్జిక్యూటివ్ ఎంటర్. ఓకే, ఈ విధంగా వచ్చింది. సో ఇప్పుడు నేను అబౌట్ పేజ్లో 2 బటన్స్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసాం. సో ఇది కరెక్ట్ కాదు కదా, ఇక్కడ డైరెక్ట్గా ప్రొవైడ్ చేసి క్లిక్ చేసాం. సో అది కరెక్ట్ కాదు. సో మనం ఏం చేస్తాను, నేను కాంటాక్ట్కి వెళ్ళి ఈ కాంటాక్ట్లో 2 బటన్స్ క్రియేట్ చేస్తాను. మనం ఒకసారి ప్రీవియస్లీ అబౌట్ కాంపోనెంట్లో క్రియేట్ చేసాం కదా, ఆ బటన్స్ అనుకోండి. అదే కాపీ చేసుకుంటాను. మనం ఎక్కడికి వెళ్ళాలి, కాంటాక్ట్. ఓకే, సో కంట్రోల్ పి కాంటాక్ట్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్. ఇంకా నేను ప్రతిదీ క్లోజ్ చేసేస్తాను. ఇక్కడ మనము 2 బటన్స్ అన్నాను కాబట్టి 2 బటన్స్. ఓకే, ఒకటి ఏంటి, దేనికి మనము రౌట్స్లోకి వెళ్దాము. సో అయితే సేల్స్ పర్సన్. ఓకే, సో ఒకటి ఏంటంటే సేల్స్ పర్సను, ఇంకోటి ఏంటంటే ఎగ్జిక్యూటివ్. ఓకే, కాపీ అండ్ పేస్ట్ ఇట్. ఇప్పుడు ఇక్కడ రౌటర్ లింక్ వాడుతున్నాం కాబట్టి ఆ రౌటర్ లింక్ ఇక్కడ యూజ్ చేసాం లేదు చూడండి, యూజ్ చేయలేదు. సో ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో అదర్వైజ్ చాలా ఇబ్బంది అవుతుంది. రౌటర్ యాక్టివ్ లింక్. నౌ లెట్ మీ సేవ్ ఆల్ ద ఫైల్స్. ఓకే, సేవ్ ఆల్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, బ్యాక్ టు ద అప్లికేషన్. చూడండి 2 అయితే వచ్చాయి, కాంటాక్ట్ అని. సో ఇవి అలైన్మెంట్స్ ఇష్యూ ఉన్నాయి. ఐ అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్ ఇష్యూస్. సో లెట్ మీ జస్ట్ రిమూవ్ ది స్టైల్స్. ఓకే, ఇక్కడ మనకి బటన్స్ పేరు ఇక్కడ ఏంటంటే ఇది పేరేంటి మనకి, ఇది సేల్స్ అనుకుంటాను. సేల్స్. ఇది వచ్చి ఎగ్జిక్యూటివ్. నౌ లెట్ మీ సేవ్ ఇట్. నౌ లెట్ మీ గో బ్యాక్. చూడండి సేల్స్ అండ్ ఎగ్జిక్యూటివ్. ఓకే, ఇది కొంచెం రైట్ సైడ్ రావాలంటే చిన్నగా కొంచెం మార్జిన్ ఇద్దాం. ఓకే, ఇది స్టైల్స్. నేను అంత వీటి మీద ఫోకస్ చేయట్లేదు, అవసరం లేదని. ఓకే, చూడండి. ఓకే, ఇప్పుడు మనం ఏంటి, ఈ కాంటాక్ట్లో మనం 2 బటన్స్ క్లిక్ చేస్తాం. ఇప్పుడు సేల్స్. ఓకే, వీ హ్యావ్ క్రియేటెడ్ సేల్స్ అండ్ ఎగ్జిక్యూటివ్. నౌ ఆన్ క్లిక్ ఆఫ్ సేల్స్.
what we have to do, we need to go to the contact/sales. Okay, let me click on sales. See, it is going to the salesperson, but there is no back for coming back. So that what I will do, I will click on contact now. I will go here, I will click on executive. See, executive is going. So that means the navigation is going fine. Contact to executive, contact to sales. Now let me put a back buttons. సో ఆల్రెడీ మనము అబౌట్లో పెట్టాం కాబట్టి అబౌట్ component.html లో పెట్టాం కాబట్టి ఆ బటన్స్ కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని నేను ఎగ్జిక్యూటివ్ component.html లో ప్లేస్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఏంటి బ్యాక్, కాంటాక్ట్ బదులు బ్యాక్, తర్వాత ఇక్కడ /contact. ఓకే, సో నౌ లెట్ మీ సేవ్ దిస్. లెట్ మీ కాపీ ద సేమ్ అండ్ ప్లేస్ ఇట్ ఇన్ ది ఎగ్జిక్యూటివ్ కాదు, నెక్స్ట్ ఉన్నది మనకి ఏంటి salesperson.html లో కూడా ప్లేస్ చేస్తాను. ఓకే, సో లెట్ మీ ప్లేస్ ఇట్. నౌ లెట్ మీ సేవ్ ఇట్. లెట్ మీ గో బ్యాక్. చూడండి, కాంటాక్ట్ ఎగ్జిక్యూటివ్లో ఉంది. నెక్స్ట్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ బ్యాక్. చూడండి, కాంటాక్ట్లోకి వచ్చింది. ఓకే, నౌ ఇప్పుడు నేను ఎగ్జిక్యూటివ్లోకి వెళ్తాను. /executive, క్లిక్ ఆన్ బ్యాక్, కాంటాక్ట్. సో ఈ విధంగా మనం బ్యాక్ రావచ్చు నావిగేషన్. సో ఇప్పుడు ఏం చూస్తున్నాం కదా మనం ఇక్కడ. సో ఇప్పుడు నేను ఇక్కడ సేల్స్ మీదకి వెళ్ళినప్పుడు 1 సెకండ్, లెట్ మీ క్లిక్ ఆన్ సేల్స్. ఇక్కడ సేల్స్ పర్సన్ అని వచ్చింది. ఓకే, బట్ ఏంటంటే మనం కాంటాక్ట్ టు సేల్స్ పర్సన్, కానీ ఎందుకు సేల్స్ పర్సన్ వచ్చింది? బికాస్ యాప్ routes.ts ఫైల్లో మనం టైటిల్ సేల్స్ పర్సన్ ఇచ్చాం సేల్స్ పర్సన్లో ఉన్నప్పుడు. సో కాంటాక్ట్/సేల్స్ పర్సన్ అని కూడా ఇవ్వచ్చు. ఓకే, ఈ విధంగా కూడా మనం మెన్షన్ చేయొచ్చు, అంటే కాంటాక్ట్ ఆర్ సేల్స్, ఈ విధంగా సేల్స్ పర్సన్. ఇప్పుడు చూడండి, సేవ్ చేస్తాను. చూడండి, కాంటాక్ట్ ఆర్ సేల్స్ పర్సన్. దీనికి మనకు అర్థమవుతుంది సేల్స్లో సేల్స్ పర్సన్లో ఉన్నామని, కాంటాక్ట్లో నుంచి సేల్స్ పర్సన్కి వెళ్ళామని. ఓకే, సో కానీ ఇక్కడ మీకు ఒకటి చూడగలిగితే, మీరు కాంటాక్ట్లో ఉన్నాను, కాంటాక్ట్ నుంచి నేను ఎగ్జిక్యూటివ్కి వెళ్ళినప్పుడు ఎగ్జిక్యూటివ్ పేజ్లో ఉన్నాను కానీ ఏది హైలైట్ అవ్వట్లేదు ఇక్కడ. ఎందుకనంటే నేను మీకు ముందే చెప్పాను, ఎక్కడ nav bar, మనం ఎక్కడ ఉంది ఇష్యూ, అబౌట్ కాంటాక్ట్ అనేది nav bar కాంపోనెంట్లోకి వెళ్తే ఇప్పుడు మనకి రిలేషన్ ఉంది. ఏంది, ఈ పేరెంట్, ఇవి చిల్డ్రన్, ఇది రిలేషన్. అంటే కాంటాక్ట్ అనేది పేరెంట్, ఎగ్జిక్యూటివ్ అనేది చైల్డ్ కదా. సో ఇలా రిలేషన్ ఉన్నప్పుడు మనము ఇది తీసేయాలి. ఏంటి, రౌటర్ లింక్ ఆప్షన్ అనేది. ఓకే, ఇది తీసేయాలి. సో మనం కాంటాక్ట్కి రాస్తున్నాం కాబట్టి ఇది తీసేస్తే మనకి ఏమవుతుందంటే ఆ రిలేషన్ అనేది తీసేస్తుంది, అంటే రిలేషన్ కన్సిడర్ చేస్తుంది. అప్పుడు మనకి ఏమవుతుంది, చూడండి, కాంటాక్ట్ హైలైట్ అవుతుంది. ఎగ్జిక్యూటివ్లో ఉన్న మన కాంటాక్ట్, ఎందుకంటే కాంటాక్ట్ లోపల ఎగ్జిక్యూటివ్ ఉంది కాబట్టి అది పేరెంట్ చైల్డ్ రిలేషన్ ఉంది కాబట్టి అది కన్సిడర్ చేస్తున్నారు. ఓకే, లెట్ మీ గో బ్యాక్. నౌ నేను ఎగ్జిక్యూటివ్ బదులు సేల్స్లోకి వెళ్తాను. సేల్స్ పర్సన్ ఉంది, కాంటాక్ట్ ఎగ్జిక్యూటివ్ హైలైట్ అయింది. ఓకే, అది సో అర్థమైంది కదా. ఈ యొక్క ఎక్కడైతే రౌటింగ్ ఇస్తావో, రౌటర్ లింక్ ఇస్తావో, అక్కడ రౌటర్ లింక్ యాక్టివ్ ఇచ్చి రౌటర్ లింక్ యాక్టివ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఈ రౌటర్ లింక్ ఆప్షన్స్ ఏంటంటే, ఎప్పుడైనా పేరెంట్ చైల్డ్ ఉంటే ఆ రెండింటి మనము ఆ రిలేషన్ వద్దు అనుకుంటే మనం ఇది ఇవ్వాలి. ఓకే, ఈ ఆప్షన్ ఇవ్వాలి, లేదంటే తీసేయచ్చు. ఓకే, ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ తీసేసాను, ఎందుకంటే ఆ రిలేషన్ ఉంది కాబట్టి మనం రిలేషన్ కన్సిడర్ చేయాలి కాబట్టి మనం ఆ విధంగా ఇచ్చాము. సో ఒకవేళ రిలేషన్ కన్సిడర్ చేయకూడదు అంటే ఇది ఇస్తావు. ఓకే, రౌటర్ లింక్ యాక్టివ్ ఆప్షన్ ఈక్వల్ ఎగ్జాక్ట్ వన్ ఇస్తావు. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద నెస్టెడ్ రౌటింగ్. ఓకే, సో మనం ఏం చేసామో జస్ట్ 1 minute నేను రిపీట్ చేస్తాను. మనం appconfig.ts ఫైల్లోకి వెళ్ళి, approuting.ts ఫైల్లోకి వెళ్ళి, ఇక్కడ ఒక మెయిన్ పేరెంట్కి ఒక చైల్డ్ క్రియేట్ చేసాము, చైల్డ్ అరేని. దీంట్లో 2 కాంపోనెంట్స్ ఇచ్చాము. అంటే ఇప్పుడు ఎలా వస్తుందంటే కాంటాక్ట్/సేల్స్ పర్సన్, కాంటాక్ట్/ఎగ్జిక్యూటివ్ అని ఇలా వస్తుంది. ఇది టైటిల్స్ అనేవి ఎక్కడ ఎలా కనిపించాలని. సో తర్వాత ఏం చేసాం, మనం కాంటాక్ట్ కాంపోనెంట్లోకి వెళ్ళి 2 buttons క్రియేట్ చేసాం. ఓకే, సో లెట్ మీ గో టు కాంటాక్ట్ component.htmlలోకి వెళ్ళి 2 buttons క్రియేట్ చేసాం. ఆ 2 buttons పేరు ఏంటంటే, ఒకటి సేల్స్ అని, ఒకటి ఎగ్జిక్యూటివ్ అండి. సేల్స్ మీద కొట్టినప్పుడు ఏంది, మనము సేల్స్ పర్సన్ అనే రౌటర్ లింక్ వెళ్ళాలి. ఇంకో దాని మీద కొట్టినప్పుడు ఎగ్జిక్యూటివ్ రౌటర్ లింక్ వెళ్ళాలి. సో సేల్స్ పర్సన్ అంటే నథింగ్ బట్ సేల్స్ పర్సన్ HTMLకి వెళ్తుంది. సేల్స్ పర్సన్ HTMLలో మనకి ఈ మెసేజ్ చూపిస్తుంది, సేల్స్ పర్సన్ వర్క్స్ అని. దాంతోపాటు మనకి ఒక బ్యాక్ బటన్ కూడా చూపిస్తుంది. ఆ బ్యాక్ మీద కొట్టినప్పుడు మళ్ళీ కాంటాక్ట్స్కి వస్తుంది. ఇలా వచ్చినప్పుడు బాగుంది, కానీ ఇలా బ్యాక్ వచ్చినప్పుడు ఈ రిలేషన్లో ఉన్నప్పుడు మాత్రం మనం నోటీస్ చేసిందంటే, nav barలో ఉన్న component.htmlలో రాసిన ఈ యొక్క రౌటర్ లింక్ ఏదైతే కాంటాక్ట్ అనేది అది హైలైట్ అవ్వట్లేదు. అది ఎందుకు హైలైట్ అవ్వట్లేదు అంటే, మనం ఈ లైన్ రాసాం కాబట్టి అది హైలైట్ అవ్వట్లేదు. అంటే పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ కన్సిడర్ చేయొద్దు అన్నాం, కానీ మనకి పేరెంట్ చైల్డ్ రిలేషన్ ఉంది కాబట్టి అది కన్సిడర్ చేయాలి, కాబట్టి అది రిమూవ్ చేసేయాలి. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది నెస్టెడ్ రౌటింగ్ ఇన్ Angular 17. సో I hope you like my video. In case if you like it, please like and subscribe and support me. మీకు ఎటువంటి కాన్సెప్ట్స్ మీకు ఇష్యూస్ డౌట్స్ ఉన్నా మీరు ప్లీజ్ అది నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఖచ్చితంగా వాటి మీద వీడియోస్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.